హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను బనానా మిల్క్ షేక్ చేస్తున్నానండి. చూడండి, పచ్చి పాలతో చేస్తున్నాను బనానా మిల్క్ షేక్. పాల ప్యాకెట్ ఒకటి తీసుకున్నానండి, బాగా ముగ్గిన అరటిపళ్ళు, తర్వాత హార్లిక్స్, కిస్మిస్, జీడిపప్పు, తర్వాత మీకు ఐస్ క్రీమ్ తీసుకున్నానండి. చూడండి, బాగా ముగ్గిని తీసుకుంటున్నాను అరటిపళ్ళు. నేను వీటి కోసమని కొంచెం బాగా ముగ్గించానండి అరటిపళ్ళు మాత్రం, ఎందుకంటే కొంచెం మెత్తగా ముగ్గితే స్వీట్గా ఉంటుంది, జ్యూస్కి కూడా బాగుంటుంది కదండి. అందుకనేసి కొంచెం బాగా ముగ్గించిన పళ్ళు ఒక 5 పళ్ళు వేస్తున్నానండి అరటిపళ్ళు మాత్రం. పాలు కూడా నేను పచ్చిపాలు తీసుకొని చేస్తున్నానండి. చాలా బాగుంటుంది పిల్లలకి మిల్క్ షేక్. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి, పిల్లలకి స్కూల్ నుంచి, ఆఫీసుల నుంచి, కాలేజీల నుంచి వస్తారు కదా, ఎవరైనా తాగొచ్చండి. పెద్దవాళ్ళు తాగొచ్చు, చిన్నవాళ్ళు తాగొచ్చు. పిల్లలకి మంచి హెల్దీ ఫుడ్ అండి, ఇవ్వండి పిల్లలకి, చాలా బాగుంటుంది. బయటకు కొన్ని జ్యూసుల కంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది కదండి. అందుకనేసి నేనైతే మా పిల్లలకి ఇలా చేశానండి. చూడండి, అవి పచ్చిపాలు అనమాట. నేను రెడ్ ప్యాకెట్ తీసుకున్నానండి, ఎందుకంటే ఆవు పాలు కదండి, అవి మంచిది పిల్లలకి అనేసి పచ్చిపాలే వేసాను. పంచదార అండి, పంచదార తగినంత వేసుకోవాలి, మరి ఎక్కువ స్వీట్ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్గా వేసుకొని సరిపోతుంది. మీకు ఇష్టమైతే యాలక్కాయలు కూడా వేసుకోండి. నేనైతే యాలక్కాయలు వేయలేదు, ఆ ఫ్లేవర్ మా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు కదా తాగరనేసి యాలక్కాయలు మాత్రం వేసుకోలేదు నేను. చూడండి, మిల్క్ షేక్ చేసుకుంటున్నాను. మీకు బనానా, పాలు, పంచదార వేసాను. మిల్క్ షేక్ ఒకసారి మిక్సీ కొట్టాను, తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాం. ఇంకా వాటర్ పోయట్లేదు కదా, చల్లదానానికి మనం ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాం అనమాట. నేనైతే ఇంకా వాటర్ పోయలేదు, ఐస్ క్యూబ్స్ మాత్రం. అది హార్లిక్స్ అండి, చిన్న ప్యాకెట్ 5 రూపాయల ప్యాకెట్ వేసుకొని మిక్సీ కొట్టుకుంటున్నాను. హార్లిక్స్ ప్యాకెట్ వేసుకున్నాం. చాలా చాలా హెల్దీ ఫుడ్ అండి పిల్లలకు మాత్రం. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, జ్యూసులు, మీకు రకరకాల జ్యూసులు కూడా నేను చేసి పెడతాను నా ఛానల్లో. నా ఛానల్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి, కొంచెం లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఎలా చేసుకుంటున్నానో. పచ్చిపాలతో చేసుకోండి, పచ్చిపాలు అయితే మంచిది, పిల్లలకి బలంగా ఉంటుంది అన్నమాట. తీసుకు అంతేనండి, అయిపోయింది. గ్లాసులో సర్వ్ చేసుకుంటున్నాను నేను. సబ్జాలండి, సబ్జాలు ఒక 5 నిమిషాలు నేను నానబెట్టుకున్నాను. సబ్జాలు ఒక్కొక్క స్పూన్ వేస్తున్నాను. చల్లగానే ఉంది, పిల్లలకి సబ్జాలు పెట్టండి. ఈ సమ్మర్ అంతా కూడా సబ్జాలు వాడండి. కిస్మిస్ అండి, ఒక 5-6 వేసుకుంటున్నాను నేను కిస్మిస్ 2 గ్లాసుల్లో కూడా. జీడిపప్పు అండి, జీడిపప్పు కూడా అంటే మామూలు ఉట్టి మిల్క్ షేక్ అంటే పిల్లలు తినరు కదండి, తాగరు కదా, అందుకనేసి కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను. అందుకని పైన హార్లిక్స్ వేసుకుంటున్నామండి మనం డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత. ఇప్పుడు వెనీలా ఐస్ క్రీమ్ వేసుకుంటామండి మనం పైన. టేస్ట్ అంటే పిల్లలు కొంచెం ఐస్ క్రీమ్ ఉంటే ఇష్టంగా తాగుతారు కదా, ఉట్టి పాలతోనంటే అరటిపళ్ళతో అంటే మా పిల్లలు అయితే తాగరు, అందుకే కొంచెం నేను వెనీలా ఐస్ క్రీమ్ వేసానండి. చూడండి, చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి మీరు ట్రై చేసి. ఇదైతే చాలా హెల్దీ ఫుడ్, మంచిది కూడా, పిల్లలకి నీరసం ఉండదు, రాగానే ఇస్తే పిల్లలకి. చూడండి, అంత అయిపోయిందండి మన జ్యూస్. మా వీడియో కానీ నచ్చినట్టుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.